జర్నలిస్ట్ ప్రవీణ్ పై దాడి సంఘీభావం తెలిపిన హరీష్ రావు ప్రజల గొంతు నొక్కడమేనని వాక్య. జర్నలిస్ట్ ప్రవీణ్ పై దాడి సంఘీభావం తెలిపిన హరీష్ రావు ప్రజల గొంతు నొక్కడమేనని వాక్య. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక దాడులు సాధారణమయ్యాయి. ప్రత్యర్థి పార్టీల కార్యకర్తలపై దాడులకు పాల్పడి హత్యల వరకు వెళ్తున్న కాంగ్రెస్ పార్టీ నేతలు తాజాగా ప్రశ్నించే గొంతుకలను కూడా భయపెట్టాలని చూస్తున్నారు. బుధవారం జర్నలిస్ట్ చిల్క ప్రవీణ్ పై జరిగిన దాడి ఘటనే దీనికి నిదర్శనం. గుర్తు తెలియని వ్యక్తి ప్రవీణ్ పై భౌతిక దాడికి దిగాడు. పంజాగుట్ట సమీపంలో చోటు చేసుకున్న ఘటన సమీపంలో ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయింది. ప్రభుత్వ వ్యతిరేక వార్తలు చెబుతున్నాననే తనపై దాడి జరిగిందని, ఇదేనా ఇందిరమ్మ రాజ్యం, ప్రజా పరిపాలనలో జర్నలిస్టులకు మాట్లాడే హక్కు కూడా లేదా అని ప్రశ్నించారు. ఇలాంటి దాడులకు వెనుకడుగు వేసే ప్రసక్తి లేదని ఆయన వ్యాఖ్యానించారు. చిల్క ప్రవీణ్ పై దాడిని పలువురు జర్నలిస్టులు ఖండించారు. జర్నలిస్ట్ చిల్క ప్రవీణ్ పై జరిగిన దాడిని మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వ వ్యతిరేక వార్తలు ప్రసారం చేస్తున్నారని ముద్ర వేసి భౌతిక దాడులకు పాల్పడడం హేయమైన చర్య అని, ప్రజాస్వామ్యంలో పాత్రిక స్వేచ్ఛను హరించడం అంటే ప్రజల గొంతును నొక్కడమేనన్నారు. ఒకవైపు ప్రజాపాలన అని ప్రచారం చేసుకుంటూ మరోవైపు ప్రశ్నించే జర్నలిస్టులను బెదిరించడం నీచమైన చర్యగా పేర్కొన్నారు. దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని, ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలని ప్రభుత్వాన్ని కోరారు. నిన్న నా మీద, ఇదే చిల్క ప్రవీణ్ మీద జరిగిన దాడి నిజంగా చాలా ప్రీ ప్లాన్డ్గా అది చంపుదామని చేసిన కుట్రనే. ఎందుకంటే ఉదాహరణకు గతంలో ఇప్పుడే చింతపండు నవీన్ కుమార్, ఇక తీన్మార్ మల్లన్న అవ్వాల్సిన అవసరం లేదు, చింతపండు నవీన్ కుమారు తాను ఒక కార్యకర్తలాగా మాట్లాడేటోడు, ఏకంగా ఒక పార్టీ వ్యక్తిలాగా ఇష్టం ఉన్నాడు మాట్లాడేటోడు. కాబట్టి ఆయన ఆఫీస్కు పోయి దాడులు చేసిందంటే ఆయన బీజేపీ పార్టీలో ఉన్నాడు కాబట్టి దాడులు జరగవచ్చు, లేకపోతే ఆయన ఇష్టం ఉన్నట్టు బ్లాక్మెయిల్ చేయడం, ఇతర సంఘ వ్యతిరేక కార్యక్రమాలు చేయడం వల్ల ఆయన మీద దాడులైనాయి, ఆయన మీద కేసులైనాయి. కానీ చిలక ప్రవీణ్ ఎవరిని బ్లాక్మెయిల్ చేసేటోడు కాదు, ఏ దందాలు చేసేటోడు కాదు, ఏ వేల కోట్లు దాచిపెట్టుకొని ఈ ప్రజలను మభ్యపెడుతున్న వ్యక్తి కాదు. కేవలం ప్రజల కోసం, ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చమని నిత్యం మాట్లాడుతున్న సందర్భంలో చాలా పథకం ప్రకారం ఒక వారం రోజులు స్కెచ్ చేసి వారం రోజుల తరువాత నేను ఒక్కడిని కనబడ్డ సందర్భంలో నా మీద దాడి చేసే కార్యక్రమానికి పూనుకున్నారు. 100% ఇది హత్య చేయాలనే ప్రయత్నంలో భాగంగా జరిగిన చర్య. దీన్ని ఖండించిన ప్రజాస్వామ్యవాదులందరికీ, అదేవిధంగా నిన్న నాకు మద్దతు తెలిపిన ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి నేను హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నా. మీ మద్దతు ఇలాగే ఇవ్వండి. మీరు ఊహించిన దానికంటే ఎక్కువ పోరాటం కూడా మున్ముందు చేస్తామని మరొకసారి హామీ ఇస్తున్నాం. ఇలాంటి దాడులు సర్వసాధారణం. నిన్న ఒక మాట అన్న, నేను నా వ్యక్తిగత జీవితంలో సర్వం కోల్పోయినా. నేను ఏదో శరీరం ఉన్నదంటే శరీరం ఉన్నది, భౌతికంగా నేను బతుకున్నా అంటే బతుకున్నా, కానీ నేను లేని మనిషి కిందనే లెక్క. నిజం చెప్పాలంటే నాకంటూ ప్రత్యేకంగా, నాకంటూ వ్యక్తిగత జీవితం ఏదీ లేదు. సర్వం కోల్పోయినా. ఇక కోల్పోవడానికి కూడా ఇంకేం లేదు ఇక. కాబట్టి ఇక ఏమన్నా బతకాలనుకుంటే తెలంగాణ కోసం, తెలంగాణలో ఉన్న పేదల కోసం, తెలంగాణ పేదలకు ప్రభుత్వం ఇచ్చిన హామీల కోసం మాట్లాడడానికే ఈ మిగతా జీవితాన్ని కొనసాగిస్తున్న తప్పించి వ్యక్తిగతంగా నేను సుఖపడడానికి ఏమీ లేదు. అది ఇలాంటి నా మీద దాడులు చేసే వాళ్ళకు తెలియకపోవచ్చు. మీరు భయపెట్టి తీసుకుపోవడానికి ఏం లేదు, మీ భయపెట్టి సాధిస్తున్నామేమో అని భ్రమపడడానికి వీల్లేదు. ఎంతకైతే అంత. ఇక ఇంకా ప్రజల తరపున బలంగా నిలబడి మాట్లాడుతానని కూడా మరొక్కసారి మా తెలంగాణ ప్రజలకు చెప్తున్నాను.